హాయ్ హలో టాపిక్ 40 సంవత్సరాల తర్వాత కాల్షియం డెఫిషియన్సీ బోన్ వీక్నెస్ డేంజర్. మీ వయసు 40 దాటిందా? జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్ తరచుగా వస్తున్నాయా? ఇది కాల్షియం డెఫిషియన్సీ సంకేతం కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఫ్యూచర్లో ఫ్రాక్చర్ రిస్క్ పెరుగుతుంది. నమస్కారం, ఇది ఆరోగ్యం 40+ తెలుగు. 40+ మహిళల ఆరోగ్యంపై స్పష్టమైన అవగాహన కోసం. కాల్షియం ఎందుకు ముఖ్యం? బోన్స్ స్ట్రెంగ్త్గా ఉండడానికి, టీత్ హెల్త్ కోసం, మస్కుల్ మూమెంట్ కోసం, 40 తర్వాత పోషకాల శోషణ కోసం. కాల్షియం డెఫిషియన్సీ సిగ్నల్స్. 40 ఏళ్ల తర్వాత కాల్షియం లోపం ఎముకల బలహీనతకు దారితీస్తుంది. ఇది ఆస్టియోపోరోసిస్కు దారితీసి పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకల నష్టం మరింత త్వరగా జరుగుతుంది. కారణాలు: కాల్షియం, విటమిన్ డి లోపం, ఆహారంలో తక్కువగా తీసుకోవడం లేదా శోషణ సమస్యలు. హార్మోన్ మార్పులు: మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఎముక పునఃశ్లేషణ పెరగడం. జీవన శైలి: వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానం. ప్రమాదాలు: పగుళ్ళు, హిప్, రీడ్, రైస్ పగుళ్ళు సులభంగా రావడం, చివరికి చలనశీలత తగ్గడం. నొప్పి: ఎముకలు పగిలే ముందు నొప్పి లేకపోవచ్చు, కానీ ఎముక సాంద్రత తగ్గడం. ఇతర సమస్యలు: ఎత్తు తగ్గడం, వెన్ను వంపు, శ్వాసకోశ సమస్యలు. సంరక్షణ చర్యలు: ఆహారం, పాల ఉత్పత్తులు, పాలు, కూరగాయలు, చేపలు తీసుకోవడం, రోజుకు కాల్షియం తీసుకోవడం మంచిది. వ్యాయామం: బరువు ఎత్తే, నడక వంటి వ్యాయామాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. పరీక్షలు: ఎముక సాంద్రత పరీక్ష DGXA, డాక్టర్ సలహా తీసుకోవడం, దీని ద్వారా పరీక్షించుకోవాలి. మరియు 40 తర్వాత బోన్ హెల్త్ నిర్లక్ష్యం చేయకండి. ప్రారంభ లక్షణాలు: ఫ్యూచర్ ఫ్రాక్చర్ రిస్క్ తగ్గుతుంది. ఉమెన్ 40+ హెల్త్ అవేర్నెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. టుమారో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉమెన్స్. ధన్యవాదాలు.